जय स्वदेशी, जय स्वाभिमान, जय भारत स्वाभिमान సమాజ్ వర్ధిల్లాలి. రెండో భాగంగా ముఖ్యంగా ఈరోజు రాజీవ్ దీక్షిత్ జీ ఒక స్వాభిమాన సిద్ధాంతకర్తగా ఆయన ఒకసారి మనం ఆయన గొప్పతనాన్ని మనసారా మొదటి భాగంలో ఆరాధించుకున్నాం. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి అద్భుతమైన విజ్ఞప్తి చేయడం కోసం మాట్లాడుతున్నది వరప్రసాద్ గౌడ్. ఈ దేశ మూలవాసుల యొక్క అఖండ జంబుదీపం యొక్క అఖండ భారత్ యొక్క చారిత్రక మాధ్యమాలను దాదాపు 13 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక విజ్ఞానవేత్తగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నెరవేర్చినటువంటి మేధోవర్గ సమీక్షలే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమీక్షలు కూడా సమీక్షించడం మేధావులుగా మా బాధ్యత. తెలుసుకున్న విజ్ఞానవంతమైనటువంటి అంశాలను అందరికీ తెలియచెప్పడం కూడా మా బాధ్యత. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి మా విజ్ఞప్తి, రాజీవ్ దీక్షిత్ జీ వదిలేలినటువంటి ఉద్యమం సార్వత్రిక స్వాతంత్ర ఉద్యమం, సంపూర్ణ భారత స్వాతంత్ర ఉద్యమం. ఆయన ఇంకా మనకు పూర్తిగా సగమే వచ్చింది స్వాతంత్రం, ఇంకా సగం రాలేదు. ఆ సగం కూడా ఏదైతే 500 సంవత్సరాల నుంచి కొల్లగొట్టారో అదే దాదాపు 7-8 కంట్రీసు మళ్ళీ ఇండియా మీద WTO గైడ్లైన్స్ ప్రకారం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ ఈ దేశంలో చొరబడ్డాయి. దాదాపు ఇప్పుడు 500 MNC కంపెనీలు ఈ భారతదేశంలోకి చొరబడటం జరిగింది. దానికి ప్రధానమైన కారణం దేశం ఆర్థిక యొక్క స్థితిగతులు సరిలేక ఇతర దేశాలతో వ్యాపారం చేస్తే గ్లోబలైజ్డ్ బిజినెస్లో భారతదేశం యొక్క ధనరాశులు గట్టిపడతాయి, ఆర్థిక వనరులు పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో పివి నరసింహరావు టైము, రాజీవ్ గాంధీ గారి టైంలో జరిగినటువంటి WTO గ్లోబలైజేషన్ ఈనాడు పెను విపత్తుగా మారింది మన దేశంలో. ఎంతటి విపత్తుగా మారిందంటే డాలర్ విలువ ఒక US రూపాయికి మన భారత రూపాయి 70 రెట్లు క్రాస్ చేసింది. మరి ఎంత దూరం వెళ్తుందో తెలియదు. అంటే 70 రెట్లు మన భారతదేశం ఆర్థికంగా పడిపోయిందని అర్థం. లక్షలాది కోట్ల రూపాయలు గర్వంగా చెప్తున్నారు మన దేశ ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు. కోటాను కోట్లు ఫలానా దేశాన్ని నుంచి మనం ఇంత ఆర్థిక నిధులు తెస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు, సంకలు చరుచుకుంటూ. అలాగే రాష్ట్రాధినేతలు కూడా, రాష్ట్ర పాలకులు కూడా ఫలానా విదేశీ కంపెనీలు మనకు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి కూడా సంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి విధానం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక కుట్రదారులు, ఆర్థిక MNC కుట్రదారుల యొక్క కబ్జాలోకి మన భారతదేశం ఇప్పటికే దాదాపు 30% ప్రైవేటీకరణ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా యునైటెడ్ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే లిస్ట్ చాలా ఉంది. ప్రైవేటీకరణ అయినటువంటి BSNL దగ్గర నుంచి, రైల్వేస్ దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్స్ దగ్గర నుంచి, ఓడరేవుల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి ప్రైవేటీకరణ సంగతి మీ అందరికీ తెలిసింది. గత 10 ఏళ్ళ నుంచి మనకు సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల గురించి పర్టికులర్గా మనం మాట్లాడాలనుకుంటే రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేయటం
డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒకప్పుడు తెల్లవాడు చేస్తే గత దశాబ్ద కాలం క్రితం మన దేశ ప్రధాన జాతీయ పార్టీలు విదేశీయులైనటువంటి కలుషిత రక్తంతో కూడినటువంటి విదేశీ పరాన్నజీవులైనటువంటి రాజకీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు మన దేశాన్ని ఏలుతున్నాయి. వాళ్ళు చేసినటువంటి కుట్ర బలమైనటువంటి 42 ఎంపీ సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేస్తే ఒక బొమ్మ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఆక్రమించింది కూటమి పేరుతో, బొరుసు పార్టీ తెలంగాణను ఆక్రమించింది. ఇది 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారీ కుట్ర. ఇది విదేశీ కార్పొరేట్ కుట్ర. ఈ దేశాన్ని మన జాతీయ పార్టీల పేరుతో పరిపాలిస్తున్నటువంటి విదేశీ రక్తం యొక్క భారీ కుట్ర. ఆ రోజు ఆంగ్లేయులు వెళ్ళిపోతూ మన కాశ్మీర్ని మనకు కాకుండా చేశారు, పాకిస్తాన్ విడిపోయేలాగా చేశారు. అలాగే అఖండ భారతగా ఉన్నటువంటి మరికొన్ని 3 దేశాలను కూడా వాళ్ళు విడగొట్టి మరీ వెళ్ళారు. అంతేకాదు మన దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా బ్రిటిష్ వాళ్ళ కబ్జాలోనే ఉన్నాయి, ఇంకా కప్పాలు కడుతూనే ఉన్నాం. ఇప్పటికీ రెడ్ ఫోర్ట్కి మనం అద్దె కడుతూనే ఉన్నాం. చాలా మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్స్ రాజీవ్ దీక్షిత్ గారి నుంచి విన్నాం. ఆయన నుంచి విన్నటువంటి విజ్ఞాపనలే మీ అందరికీ కూడా మేము తెలియచేస్తున్నాం. దాచుకుని ఉపయోగం లేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ని విడగొడితే, కాశ్మీర్ని అట్లా విడగొడితే, ఈనాడు సొంత జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలుగా విడగొట్టి ఒకే తెలుగు భాష కలిగినటువంటి తెలుగు జాతిని 2 ముక్కలు చేసినటువంటి ఘనత ఈ భావదరిద్రపు విదేశీ కలుషిత రక్త మూర్ఖ రాజకీయ నాయకులకు, కార్పొరేట్ శక్తులకే దక్కుతుంది. భగావో విదేశీకు బిటావో స్వదేశీకు. ఇది రాజీవ్ దీక్షిత్ గారి ఆలోచన విధానం. దాన్ని స్వాభిమాన్, భారత్ స్వాభిమాన్ పేరుతో ఆయన ఒక దీక్షగా 20 సంవత్సరాలు చేశారు. ఆ దీక్ష తెలుగు రాష్ట్రాల్లో ఘనీభవించకపోవడం, పేరు పొందే స్థాయికి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా ఆయన ఆలోచనల్ని తీసుకుని ఈనాడు తెలుగు రాష్ట్రాల రాజకీయ విపత్తులను దాటేందుకు ఒక ప్రయత్నం చేయడానికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ప్రకారం మన స్వదేశీ మూలవాసి సిద్ధాంతకర్తలు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ పేరుతో ముందడుగు వేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని గణరాజ్యాలు, దాదాపు తెలుగు యునైటెడ్ స్టేట్స్ 42 గణరాజ్యాలు అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీస్, వీటన్నిటిలో కూడా స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ సమితుల యొక్క నిర్మాణాలు చేసి శాశ్వత ప్రామాణిక పాలన శక్తిగా ఈ తెలుగు రాష్ట్రాలను మార్చడం కోసం, ఈ దేశాన్ని సంపూర్ణ సార్వత్రిక స్వతంత్ర భారత్గా మార్చడం కోసం తెలుగు రాష్ట్రాల మేధోవర్గం నుంచి మా ప్రయత్నం కూడా మేము దాదాపు 2010 నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం. ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశాలు కుదుర్చుకోలేకపోవడమే మేమందరం కూడా చేసినటువంటి పెద్ద తప్పు. మేమే కాదు, మాలాంటి మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆయన్ని ప్రేమించేటువంటి లక్షలాది కోట్లాది మంది ఆయన వెనక లేకుండా విని వదిలేశారు. ఒంటరి పోరాటంగా తిరిగి రాష్ట్రాలు, జిల్లాలు తిరిగి ఆయన అలసిపోయి 42 సంవత్సరాల వయసులో వివేకానందుడు లాగానే చిన్న వయసులోనే ఆయన కూడా మనకు దూరం అయ్యారు. ఆయన కాపాడుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జనసమూహం ఆయన చుట్టూ లేకపోవడం, కార్పొరేట్ శక్తుల యొక్క కుట్రలకు బలయ్యి
ఈనాడు రాజీవ్ దీక్షిత్ గారిని మనం పోగొట్టుకోవడం జరిగింది. ఇక ముందు ఈ దేశ ఔన్నత్యం కోరుకునే ఏ మహానుభావుడు కూడా మనకు దూరం కావడానికి వీల్లేదు. దానికి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఒక అంగరక్షణగా ఉంటుంది. అద్భుతమైన విధానాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సంభాషణలు చేస్తుంది. ఆయన చేసిన 20 సంవత్సరాల కృషిలో ఆయన వల్లివేసినటువంటి వందలాది పుస్తకాల యొక్క సారాంశాన్ని మా మెదడులోకి ఎక్కించిన ఘనత ఆ మహానుభావుడికి దక్కింది. జై రాజీవ్ దీక్షిత్ జీ, జై హో మహాన్ రాజీవ్ దీక్షిత్ జీ. ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళు తెరిచి జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలకు బలైపోకుండా బద్దలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు యునైటెడ్ స్టేట్స్గా అనౌన్స్మెంట్ చేసి ఒకే పాలన కిందకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ స్వాభిమాన్ సమాజ్ నిర్మాణం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులందరూ కూడా సంఘటితం కావాలి. గత 15-20 సంవత్సరాల క్రితం ఉద్యమాలు ప్రారంభించిన వాళ్ళందరూ కూడా ఈరోజు 40-50 సంవత్సరాల వయసు వచ్చేసింది. కుటుంబాలను సర్దుబాటు చేసుకునే స్థితిలో ఉద్యమాలకు దూరమయ్యారు, నేపథ్యానికి దూరమయ్యారు. ఎప్పుడైతే మేధావులు నోరు మెదపకుండా ఉన్నారో, నోరు మూసుకుని ఉన్నారో, కుట్రదారులు రాజకీయ నాయకులుగా పేట్రేగిపోతున్నారు. వారందరినీ కూడా అదుపు చేయడానికి నూతన ఔత్సాహిక సైద్ధాంతిక రాజకీయాన్ని స్వాభిమానంతో రాష్ట్రాన్ని పరిపాలించుకునేటువంటి స్థాయికి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడం కోసం స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యునైటెడ్ స్టేట్స్ రాష్ట్రీయ సమితి కృషి చేస్తుంది. కృషి చేయాలి, ఇది తప్పదు. అంతరించిపోతున్నటువంటి మేధావులు, ఎంతోమంది మేధావులు ఈ ప్రజలకు దూరం అయ్యారు. అసలు రాజకీయం అంటే, పరిపాలన అంటే తెలియనటువంటి వాళ్ళు ఈనాడు రాజకీయంలో పేట్రేగిపోతున్నారు. వారిని అదుపు చేయాలంటే మేధావర్గం నోరు తెరవాలి. వందలాది వేలాది మంది మేధావులు సంఘటిత సభలు జరగాలి. స్వాభిమాన్ మహాసభలు 2 రాష్ట్రాల్లో కూడా జరగాలి. ముఖ్యంగా ఈ సభలు నిర్వహించడానికి ఆర్థిక ప్రమాణాలు సైతం సమకూర్చుకుని, మాట్లాడే మేధవర్గాన్ని సమకూర్చుకుని ఈ ఉద్యమాన్ని ఏ ఒక్కరో ఆనాడు అల్లూరి సీతారామరాజులాగా, మరి మహాత్మా పూలే గారిలాగా, బాబాసాహెబ్ గారిలాగా ఒంటరి పోరాటం. వారి కాలాల్లో పూలే గారు ఒంటరి పోరాటమే, ఆయన వెనకాల పెద్ద సామూహిక శక్తి లేదు. అలాగే బాబాసాహెబ్ గారు ఒంటరి పోరాటమే, సుభాష్ చంద్రబోస్ గారు ఒంటరి పోరాటమే, అలాగే ఛత్రపతి శివాజీ ఒంటరి పోరాటమే. చరిత్రలన్నీ తిరిగేస్తే కళ్ళమ్మడి నీళ్ళు తిరుగుతూ ఉంది. కాబట్టి మన ఆధునిక వైజ్ఞానికవేత్త, ది గ్రేట్ ఐడియల్ ఫోరం శ్రేష్ఠుడు శ్రీ మహాన్ రాజీవ్ దీక్షిత్ జీ గారు కూడా ఒంటరిగానే పోరాటం చేసి పక్కలో బళ్ళెంలా కార్పొరేట్ శక్తుల యొక్క కుట్రలకు ఆయన బలయ్యారని చెప్పి ప్రజానీకం నిర్ధారించింది. అనేక ఛానల్స్ గొంతెత్తి అరుస్తున్నాయి. నిందితులను కూడా పసిగట్టారు. కానీ బాహాటంగా దాన్ని చర్చకు తీసుకొచ్చి అనేక రకాల విపత్తులు ఎదుర్కోవడానికి వీలు లేక తిరిగి ప్రజల్ని ప్రభావితం చేయటంలో నిమగ్నమయ్యారు వందలాది మంది రాజీవ్ దీక్షిత్ జీ యొక్క అనుచర బృందం, సహచర బృందం. అందులో తెలుగు యునైటెడ్ స్టేట్స్ నుంచి
జేఎంఎస్ మూలవాసి సిద్ధాంతకర్తలు, జేఎంఎస్ రైతు బిడార్ సిద్ధాంతకర్తలు కూడా ఆయన బాటలో నడవటానికి సమీక్షలు జరిగినాయి. ప్రారంభించాం. స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సొంత ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ వాయిస్, ఈ వీడియో గ్రహించినటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ వీడియోలో చర్చించినటువంటి సంభాషణలు మీరు తిరిగి వేరే వాళ్ళకి చెప్పాలంటే ఇంకో 10 ఏళ్ళు తపస్సు చేయాలి. తపస్సు చేసే సమయం నేటి యువతకు లేదు కాబట్టి మేధావులు కూడా మరి నిర్వీర్య స్థితికి జరిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజీవ్ దీక్షిత్ ఐడియాలజీ పెర్ఫార్మెన్స్ వీడియోస్, కొన్ని వేలాది లక్షలాది వీడియోస్, దాదాపు 500 యూట్యూబ్ ఛానల్స్ ఆయన యొక్క ఆలోచనల్ని రీమాడిఫికేషన్ చేసి భారతదేశంలో హిందీ లాంగ్వేజ్లో వదులుతున్నాయి. పాలేకర్ గారు ఇచ్చినటువంటి ప్రకృతి వ్యవసాయక విధానం మట్టుకు 60 ఎపిసోడ్లు తెలుగులో ఉన్నాయి. రాజీవ్ దీక్షిత్ గారే మనకు వివరించారు. మీరు పాలేకర్ వ్యవసాయ విధానం కొట్టండి, ఎస్పీకే వ్యవసాయ విధానం, 60 ఎపిసోడ్స్ వస్తాయి. ఆయన గొంతు వినండి. అది కాకుండా చరకుడు చెప్పిన ఆయుర్వైద్య విధానాన్ని ఆయన దాదాపు 100 ఎపిసోడ్స్లో ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎంతోమంది రోగులు హాస్పిటల్కి వెళ్లకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు, ఆరోగ్యాలు కాపాడుకున్నారు. ప్రత్యక్ష దైవంగా రాజీవ్ దీక్షిత్ గారిని ఆ ఆయుర్వేద ఎపిసోడ్స్ విన్న వాళ్ళంతా కూడా పూజిస్తున్నారు. ఇక్కడే జరుగుతుంది ఒక భయంకరమైనటువంటి తప్పు. ఆయన తెలివితేటలను వినియోగించుకుంటున్నారు. ఆయుర్వైద్యంలో, ప్రకృతి వ్యవసాయంలో ఆయన తెలివితేటలను వినియోగించుకున్నారు. అలాగే కార్పొరేటు శక్తుల్ని, స్వదేశీ కార్పొరేట్ సంస్థలను పెంచడానికి రాజీవ్ దీక్షిత్ గారు చేసినటువంటి కృషి అనిర్వచనమైనటువంటి కృషి. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎన్ని కంపెనీలకు ఆయన సపోర్ట్ చేశారు, ఎన్ని మిలియన్ కోట్లు సంపాదించి పెట్టారు మన స్వదేశీ కంపెనీలకు అనేది ఒకసారి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అన్నన్ని కోట్లు సంపాదించుకుని కూడా ఆయనకి రక్షణ దళాన్ని ఏర్పాటు చేయలేదనే బాధ కలుగుతూ ఉంది. ఈ దేశంలో దాదాపు 5,000 విదేశీ సమ్మిళిత సమన్వయ కంపెనీలు వ్యాపారం చేస్తున్నట్టుగా ఆయన పసిగట్టారు. బ్రాండెడ్ అట్లీస్ట్ 500 కంపెనీస్ ఈ రోజున భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని దోసేస్తున్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ స్వదేశీ కార్పొరేట్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన 15 సంవత్సరాలు చేసిన కృషిలో దాదాపు వేళ్ల మీద లెక్క పెడితే దాదాపు 15-20 కంపెనీలు ఆయన సహకారంతో అభివృద్ధి చెందినవి ఉన్నాయి. కోటాను కోట్లు సంపాదించారు. కానీ ఆయనకి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. రాజీవ్ దీక్షిత్ గారిని, ఆ మహానుభావుని కాపాడుకోవాలన్న ఆలోచన లక్షల కోట్లు సంపాదించిన కార్పొరేట్లు కూడా కలగలేదు. మరి పక్కలో బళ్ళెముల కొందరు ఆయన మేధోశక్తిని గ్రహించి ఇక చాలు, వారు అనుకున్నటువంటి కోరికలు తీరిపోయినాయి, ఇంకా ఈయంతో అవసరం లేదు అనుకుని చేయి వదిలేనటువంటి సందర్భం కూడా ఆయన చర్చల్లో, వాళ్ళ యొక్క అనుచర సహచర గణం మాట్లాడే చర్చల్లో తెలుగు రాష్ట్రాల్లో గమనించడం జరిగింది. కాబట్టి తప్పులు సరిదిద్దడం కోసం స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ సమితిగా అనౌన్స్మెంట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ సబ్జెక్ట్ని ప్రేరేపించడానికి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ యొక్క ఛానల్ నేరుగా ధైర్యంగా ప్రయత్నం చేస్తుంది. చేయి కలపండి మేధావులందరూ. ఉపరితల రాజకీయాలు పక్కన పెట్టండి. ఇప్పటి వరకు ఆర్థిక సాధనలు లేని సరిలేని ఉద్యమాలు, ఆర్థిక సాధన సరిలేనటువంటి రాజకీయ పార్టీలు,
ఉపరితల భావజాల ప్రకటిత సంఘాలన్నీ కూడా వారి యొక్క తాత్కాలిక ప్రేరేపిత ప్రచారాలను పక్కన పెట్టి రాజీవ్ దీక్షిత్ గారి అడుగుజాడల్లో మనం నడిచి ఆయన మన కంటి ముందు లేకపోయినా విజ్ఞాన గని పేరుతో ఒక మేరు పర్వతంలాగా వందలాది వేలాది యూట్యూబ్ ఐడియల్ డిక్షనరీస్ మనకి ఇచ్చేళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని అందరూ కూడా రాజీవ్ దీక్షిత్ అఫీషియల్స్ అని కొట్టండి, ఛానల్ వస్తుంది. ఆ ఛానల్కి అనుగుణంగా స్వాభిమాన్ భారత్ అని కొట్టండి, ఇంకా కొన్ని ఛానల్స్ వస్తాయి. వాటిలో కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. హిందీ అర్థం కాని వాళ్ళు మన తెలుగు యునైటెడ్ స్టేట్స్ ఛానల్ అయినటువంటి స్వదేశీ భారతీయ స్వాభిమాన్ సమాజ్ యొక్క శతసహస్ర మేధవర్గ సమితి నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్ని అనుసంధానం అవ్వండి. ఈ వాయిస్ విన్నవారందరూ, ఈ వీడియో విన్నవారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం రీసెంట్గా ఒక 5 months నుంచి ఈ ఛానల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయడం జరిగింది దాదాపు 5 నెలలు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయదారులందరూ కూడా ఆర్థిక ప్రమాణాలు సరిలేక భూములు ఉన్నటువంటి భూస్వాములు అయితే ప్రకృతి వ్యవసాయాన్ని బాగా చేసుకుంటున్నారు. భూములు లేనటువంటి నిరుద్యోగులు వ్యవసాయం చేయాలనుకుని భూములు లేక అలసి సొలసి ఆర్థిక సహకారం లేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి జేఎంఎస్ రైతు బిడారు పేరుతో మండల స్థాయిలో కనీసం 5-10 ఎకరాలు లీజుల ద్వారా నిరుద్యోగ యువతకు అప్పగించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అవి సఫలీకృత పరిస్థితులకు దారితీస్తున్నాయి. అలాగే ఇంకా లేట్ చేస్తే రేపు రాబోయే 2029 నాటికి ప్రజల్లో పెనుమార్పులు తేవాలంటే స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ సార్వత్రిక స్వాతంత్ర సాధన నిమిత్తం కొంతమంది మేధావుల్ని తయారు చేసి ప్రజల్లోకి వదలాల్సినటువంటి బాధ్యత స్వాభిమాన్ వ్యవస్థ మీద ఉంది. స్వాభిమాన్ సిద్ధాంతకర్తల మీద ఉంది. జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తల మీద ఉంది. శతసహస్ర మేధవర్గ సమితి మీద ఉంది. కాబట్టి మళ్ళీ జ్ఞాననేత్రం ఓపెన్ చేశాం. అందరూ కలిసి రండి. ఉన్నది ఒకటే జీవితం. ఒక దశాబ్ద కాలానికో 2 దశాబ్దాలకు 5 దశాబ్దాలకు ఒక మేధావి పుడతారు. ఒక జ్యోతిబా గారిలాగా, బాబాసాహెబ్ గారిలాగా, ఒక గాడ్గే బాబా లాగా వీళ్ళందరినీ కలబోసుకునేటువంటి పుట్టిన మహాన్ రాజీవ్ దీక్షిత్జీ. ఆయన బ్రతికుండగా ఆయనతో కలిసి పనిచేయలేకపోయాం. ఆయన మనకు బాధ్యత అప్పచెప్పెళ్ళారు కాబట్టి ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చాలి, సార్వత్రిక స్వయం పరిపాలన రావాలి, విదేశీ కుట్ర ఆర్థిక విధానాలను బొందపెట్టాలి అనేటువంటి సిద్ధాంతాన్ని అందరం కూడా భుజానెత్తుకోవాలి. మరి చిన్న చిన్న ఉపరితల రాజకీయ విధానాలన్నీ కూడా 1 సంవత్సర కాలం పక్కన పెట్టి రాజీవ్ దీక్షిత్ గారి ఐడియాలజీని స్టడీ చేయండి. అందరూ కూడా అందులో ఉన్న ముఖ్యాంశాలని రీప్లేస్ చేయండి. మళ్ళీ మీ ఛానల్స్లో ఆయన పేరు తప్పనిసరిగా వాడండి. స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ అనే పేరు జాతీయ స్థాయి పేరుగా నిర్ధారించడం జరిగింది మన జేఎంఎస్ శతసహస్ర మేధవర్గ సమితి. కాబట్టి ఇక ముందు మన అఖండ జంబుద్వీప ప్రయాణం, అఖండ భారత్ ప్రయాణం, భారత సార్వత్రిక స్వాతంత్ర నిర్మాణానికి అని చెప్పి మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియచేస్తూ, లేవండి, నిద్ర లేవండి. ఉపరితల భావజాల ప్రకటనలు పక్కన పెట్టి సైద్ధాంతిక ప్రకటనలను చేయడానికి ఒక సభస్థలికి రండి. స్వాభిమాన్ సమాజ్ మహాసభను మనం నిర్వహించాలి. ముందుగా ప్రతి ఒక్క గణరాజ్యానికి, గణరాజ్యం అంటే మన ప్రస్తుత వాడుక భాషలో ఎంపీ కాన్స్టిట్యున్సీస్,
యునైటెడ్ తెలుగు స్టేట్స్ 42 ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో కూడా స్వాభిమాన్ సమాజ్ యొక్క సముతుల నిర్మాణం జరిగి మేధోవర్గాన్ని కూడగట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కుట్ర రాజకీయాలను బద్దలు కొట్టడం కోసం సింహాలై కదిలిరండి, గుర్రాలై పరిగెట్టి రండి, మేధావులుగా తమ జ్ఞానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకిచ్చి తెలుగు రాష్ట్ర అమాయక ప్రజలను రక్షించడానికి మీ మేధోశక్తిని వినియోగించండి, మీ కళాన్ని వినియోగించండి. మాట్లాడండి, మాట్లాడండి, అనర్గళంగా మాట్లాడండి, సంభాషించండి, సంభాషించండి. రాజీవ్ దీక్షిత్ జీ గారిలాగా సంపాదించండి, సంభాషించాలి. కనీసం తెలుగు రాష్ట్రాల్లో 100 నుంచి 500 మంది సొంత యూట్యూబ్ ఛానల్స్లో స్వాభిమాన్ సమాజ్ యొక్క యూట్యూబర్స్గా మారాలి. అప్పుడే ఈ ఉద్యమం నిలబడుతుంది. ఈ ఉద్యమం ద్వారా ప్రేరేపితమైనటువంటి మన యువత రేపటి 29 రాజకీయంలో వారి యొక్క ప్రాధాన్యతను ప్రదర్శించి మంచి నాయకులను ఎన్నుకుని ఒక అద్భుతమైనటువంటి 2 రాష్ట్రాల అసెంబ్లీలను కూడా మనం చూడబోతాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ వీడియో ద్వారా ఒక గొప్ప విన్నపం. ఇప్పుడు ప్రస్తుతం పాలలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు 2, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, పాలక పార్టీ కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పాలనలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా నిర్వీర్యమైపోయినాయి. మానసిక చంచలత్వంతో మానవత్వ విధానాలను వదిలి ఒక రాక్షసత్వ క్రూరత్వ పరిపాలనా విధానాల్ని ప్రాంతీయ పార్టీలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా ఆ 2 పార్టీలను కూడా త్యజించాలి. ఆ జెండాలు పట్టుకుని వేలాడుతున్నటువంటి మూలవాసులు తెలుగు బిడ్డలు రాజీవ్ దీక్షిత్ జీ సూచించిన మార్గంలో నడవాలి. సార్వత్రిక స్వతంత్ర భారత్ నిర్మించడానికి తెలుగు రాష్ట్రాల్లో మనదైన బాధ్యతను మనం తీసుకుని ముందుగా రేపు రాబోయే 2029 నాటికి మానవ దైవాల్ లాంటి ఎంపీలు పార్లమెంటుకు పంపాలి, మానవ దైవాల్ లాంటి ఎమ్మెల్యేలని అసెంబ్లీలకు పంపాలి. ఇది మన బాధ్యత. అదే స్వాభిమాన్ సమాజ్ నేషనల్ యునైటెడ్ ఫోరం యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోర తప్పిదం మీకు అందరికీ తెలుసు. ఒక పచ్చ పార్టీని ఓడగొడితే మరి ఒక పిల్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఏదో చేస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నో విజ్ఞాపనలు చేసి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఒక మోసగాడు రాష్ట్రాన్ని మద్యపాన రాష్ట్రంగా మార్చినందుకు మరొక మోసగాడిని గెలిపించాల్సినటువంటి కర్మ తెలుగు ప్రజలకు ఏర్పడింది. గత 30 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి పచ్చ పార్టీ ఏనాటికి కూడా ఆధిపత్య రాజకీయం తప్పితే, కుట్ర రాజకీయం తప్పితే ప్రజా రాజకీయం అనేది చేయలేదనే మాట ప్రజలందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మరి 30 సంవత్సరాలు చేసినటువంటి ఆర్థిక ప్రలోభాలు, కోటాను కోట్ల అప్పులు విదేశీ కంపెనీల దగ్గర నుంచి, బ్యాంకుల నుంచి, ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదా? అదేవిధంగా మరి ఇలాంటి దుష్పాలనని అంతం చేయాలని వచ్చినటువంటి పిల్ల కాంగ్రెస్ నాయకులు కూడా ఏం చేశారు? మద్యపాన ఆంధ్రప్రదేశ్గా మార్చారు. పచ్చ పార్టీ ఏం చేసింది? రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్గా మార్చింది, కార్పొరేట్ ఆంధ్రప్రదేశ్గా మార్చింది. వారిద్దరిని పక్కన పెట్టాల్సిందే. 2 కుటుంబాల రాజకీయం కాదు, 2 కులాల రాజకీయం కాదు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రతిష్ట, 10 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం, అమరావతి నిర్మాణం. అది మన స్వాభిమాన్ సమాజ్ మేధావుల ద్వారానే జరగబోతుందనే విషయాన్ని
మీకు ముందుగా అందరికీ కూడా శుభవార్తగా తెలియచేస్తున్నాను. ఎందుకనంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, జరిగిన పెద్ద తప్పిదాలు ఏంటంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉండవలసినటువంటి ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజలు ఎంపిక చేసి అసెంబ్లీకి పంపారో వాళ్ళకు మాట్లాడే హక్కు లేకుండా చూసి వాళ్ళ నోర్లు నొక్కి ఎమ్మెల్యేలని గేట్ వాచ్మెన్లుగా, అంటే నోట మాటరాని దద్దమ్మలుగా చేసి ఒకే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. అటు పచ్చ పార్టీలోనూ అదే జరుగుతుంది, పిల్ల కాంగ్రెస్లోనూ అదే జరుగుతుంది. ఈ రెండు పార్టీలను కూడా క్షమించే పరిస్థితి దాటిపోయింది. జై మూలవాసి, జై స్వాభిమాన్, జై భారత్, జై తెలుగు యునైటెడ్ స్టేట్స్. తెలుగు యునైటెడ్ స్టేట్స్కి కొత్త రోజులు రావాలి, కొత్త యువత, కొత్త నీరు రావాలి, మేధావులైనటువంటి యువత అసెంబ్లీకి వెళ్ళాలి. దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు మనం చేద్దాం. మరి ఈ కుళ్ళిపోయినటువంటి పార్టీల్లో 20-30 సంవత్సరాల జీవితాలు వృధా చేసుకున్నటువంటి 40-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోధులందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి. ఇకనైనా మనసులో మార్పు తెచ్చుకుని శ్రీ భారత్ మహాన్ రాజీవ్ దీక్షిత్ జీ, ది గ్రేట్ స్వాభిమాన్ ఐడియాలజిస్టు, స్వాభిమాన్ ఆందోళన రూపకర్త, ఆయన సిద్ధాంతాలని 1 సంవత్సరం పాటు యూట్యూబ్ ఛానల్స్లో స్టడీ చేసి ఆయనకి సహచరగణంగా మారి తెలుగు రాష్ట్రాల్లో ఆయన బ్రాండెడ్, రాజీవ్ దీక్షిత్ జీ బ్రాండెడ్ ఐడియల్ ఫోరంగా ఏర్పడి ఒక నూతన శకాన్ని రాజకీయానికి ఇద్దాం. మరి నూతన అద్భుతమైనటువంటి వాచస్పతులుగా, మేధావులుగా ఉన్న వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపి అమరావతిని అద్భుతంగా నిర్మించడానికి బాధ్యత తీసుకుందాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరి మీకు తెలుసు, రాజకీయ నాయకులు పేర్లు ఉచ్చరించడం అనేది మన స్వాభిమాన్ వ్యవస్థలో మన బిడ్డలను, మన నాయకులను మనమే కించపరుచుకోవడం జరుగుతుంది. కాబట్టి పేర్లు ఉచ్చరించడం లేదు. మరి తెలంగాణ సాధనతో పవర్లోకి వచ్చినటువంటి పార్టీ కూడా జాతీయ పార్టీకి తొత్తులుగా మారిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని తీసేసి తెలంగాణ ఉద్యమ నేపథ్య చరిత్రని మంటగలిపినటువంటి పాపం తగిలి ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరొందినటువంటి ఒక ఉద్యమ కెరటం, ఒక ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీలకు అనుసంధానం చేస్తూ చేసిన కుట్రకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఒక పనికిరాని జాతీయ స్థాయి ఒక రాజకీయ పార్టీలో అసమర్థుల్ని గద్దెనెక్కించారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఈ తప్పిదం 2009 జరిగే ఎలక్షన్లో మళ్ళీ జరగకూడదు. అంటే అటు జాతీయ పార్టీలు కానీ, స్థానిక ప్రాంతీయ పార్టీలు కానీ అధికారంలోకి వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన సిద్ధాంతకర్తల యొక్క బాధ్యత. నూతన సైద్ధాంతిక మేధావులను అసెంబ్లీలకు పంపించాల్సిన బాధ్యత. తెలుగు రాష్ట్రాల యొక్క వనరులు తరిగిపోకుండా, కార్పొరేట్ శక్తులు కబ్జాలకు గురి కాకుండా, తెలుగు రాష్ట్ర యొక్క ధనాగారాన్ని లూటీ చేయకుండా కాపాడుకునేటువంటి నిత్య నూతన రాజీవ్ దీక్షితులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికి స్వాభిమాన్ సమాజ్, యునైటెడ్ తెలుగు స్టేట్స్ ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుంటుంది. అందరూ కూడా
ఈ దశాబ్ద కాలంలో గత 5 సంవత్సరాలు కానివ్వండి, గత 10 సంవత్సరాలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆయా పాత్రలు పోషిస్తున్న వారికి ఎవ్వరికీ కూడా రాజకీయ ప్రగతి కానీ, రాజకీయ ప్రతిష్ట కానీ, రాజకీయ అస్తిత్వం కానీ, ప్రజా సేవ నేపథ్యం కానీ లేదని నిరూపణ అయ్యింది కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరోగమన యాత్ర చేయించాలి, గద్దె దించాలి. మరి చాలా కష్టపడితే కానీ మేధావులు తయారు గారు. ఒక స్థానిక జాతీయ రాష్ట్రీయ స్థాయి స్వాభిమాన్ మేధావులు తయారైతేనే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళగలరు. వాళ్ళను పంపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. నేడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా మరి విదేశీ కార్పొరేట్ ఆర్థికవేత్తలతో మనకు సంబంధాలు ఉండకూడదు కాబట్టి వారి గురించి మాట్లాడట్లేదు. స్వదేశీ ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా నూతన ప్రజాస్వామ్య పరిపాలన తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి మేధావులను రక్షించుకోండి. అనేక రకాల ఆర్థిక నిధులు అందించి సహకరించండి. ఉద్యమ సంఘాలను బలపరిస్తే దేశంలో మంచి రోజులు వస్తాయి. కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులు, పరిశ్రమలు లేక వ్యవసాయం గొడ్డుపోయి ఆర్థిక ప్రమాణాలు లేక గ్లోబల్ వార్మింగ్తో నిరుద్యోగులుగా బానిసలై, రాజకీయ పార్టీలకు బానిసలై సతమతమైపోతున్నటువంటి మన యువతను కాపాడుకోవడానికి మనం చేయాల్సినటువంటి బాధ్యత స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ నిర్మాణం, నూతన ఐడియల్స్ పూర్వం విజ్ఞానవంతులైనటువంటి రాజీవ్ దీక్షిత్ లాంటి విజ్ఞానవంతులైనటువంటి వాచస్పతులను ఎతికి వారిని అసెంబ్లీలకు పంపడానికి ప్రయత్నం చేయాలని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది భారత్ స్వాభిమాన్ సభ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు కనీసం ఒక 100 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు చేయగలిగేది అదే. కష్టపడే వారికి సాధ్యమైనంత వరకు ఎవరి వల్ల అయినంత వాళ్ళు డొనేషన్స్ కూడా అందించడానికి, సభల్లో డొనేషన్స్ అందించడానికి ప్రయత్నం చేయండి. మనకి శుభకార్యం జరిగినప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి కట్న కానుకలు చదివిస్తాం. అట్లనే ఉద్యమ నేపథ్య సభలు జరిగినప్పుడు కోకొల్లలుగా విరాళాలు అందించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆఖరి ప్రయత్నం. ఈ దశాబ్ద కాలంలో కనుక రాజకీయాన్ని మలుపు తిప్పకపోయినా, సార్వత్రిక స్వాతంత్రాన్ని సాధించకపోయినా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఈ దేశాన్ని ఎవడో బాగు చేయలేడు. మళ్ళీ శతసహస్ర మేధవర్గం, ఇప్పుడున్నటువంటి మేధవర్గం మళ్ళీ పుడతారో లేదు తెలియదు. శ్రీ స్వాభిమాన్ సిద్ధాంతకర్త రాజీవ్ దీక్షిత్ జీని మనం దూరం చేసుకున్నాం. ఉన్నవాళ్ళ దూరం కాకుండా కాపాడుకోండి. రాష్ట్రాల్ని స్వచ్ఛంద రాజకీయాలకు మలుపు తిప్పండి. దేశంలో విదేశీ కుట్రలను బద్దలు కొట్టి నూతన రాజకీయ ఆవిష్కరణకు దేశంలో కూడా ఒక నూతన పార్టీ రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికీ రాజీవ్ దీక్షిత్ గారు భారత్ స్వాభిమాన్ పార్టీని నిర్మాణం చేసి రాష్ట్రంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది దేశవ్యాప్తంగా ఆ పార్టీని అభివృద్ధి చేయడం కోసం మేధావులు ఆలోచిస్తున్నారు. మీ అందరి సహకారం ఉంటే అదే భవిష్యత్తులో మన స్వాభిమాన్ సార్వత్రిక స్వాతంత్రం సాధించడానికి రాష్ట్రంలోను దేశంలోనూ ఆయన సిద్ధాంతము, ఆయన మూలాలు, ఆయన ఇచ్చినటువంటి వేలాది గ్రంథాలు, పుస్తకాలు కానివ్వండి, వీడియో గ్రంథాలు కానివ్వండి, ఆన్లైన్ గ్రంథాలు కానివ్వండి, ఇవాళ ఏఐ టెక్నాలజీతో ఆయన మాట్లాడిన ప్రతిదాన్ని కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. బిట్ బై బిట్ 2-3 గంటలు చెప్పిన సభల్ని 200-330-40 ఎపిసోడ్స్గా చేసి ఏఐ సపోర్ట్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నారు. అద్భుతంగా ఉన్నాయి. తుగ్గలక చర్చలు, రాజకీయ చర్చలన్నీ కూడా, ట్రోల్స్ అన్నీ కూడా చూడడం మానేసి రాజీవ్ దీక్షిత్ జీ రాజకీయ ప్రహాసనాలు, ఆయుర్వేద ప్రహాసనాలు, ప్రకృతి వ్యవసాయ ప్రహాసనాలు,
విదేశీ కుట్రలు, కార్పొరేట్ కంపెనీల యొక్క నైతిక బాధ్యత, విదేశీ విదేశీ ఎంఎన్సి కంపెనీల యొక్క పతనం ఎలా కోరుకున్నారో దాదాపు 1000 ఎపిసోడ్స్లో ఉన్నాయి. అందరూ కూడా రాజీవ్ దీక్షిత్ అఫీషియల్ అని కొట్టండి, మీకు వందలాది వీడియోస్. ఆ విధంగా ఆయన ద్వారా తయారైనటువంటి దాదాపు 500 మంది యూట్యూబ్ ఛానల్స్ దీక్షిత్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మరొక 500 మందితో రాజీవ్ దీక్షిత్ ఈ ఆలోచన విధానాల్ని తీసుకెళ్ళి తెలుగు రాష్ట్రాలను రక్షించుకుందాం. జై మూలవాసి, జై జంబుద్వీప మూలవాసి సిద్ధాంతం వర్ధిల్లాలి. జై స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ వర్ధిల్లాలి. జై హో, జై హో రాజీవ్ దీక్షిత్ జీ. రాజీవ్ దీక్షిత్ జీ ఆలోచన విధానాలు ఈ దేశ ప్రగతికి పునాదులు. జై స్వాభిమాన్, జై మూలవాసి, జై భారత్, జై యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ తెలుగు స్టేట్స్ వర్ధిల్లాలి.